రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. విజయవాడ సిఐడి అధికారి ప్రసాద్ రూపొందించిన రిమాండ్ రిపోర్టులో ఈ కేసు వివరాలు పూర్తిగా బయటకు వచ్చాయి. పిఎస్ఆర్ ఆంజనేయులకు చట్టం పట్ల గౌరవం లేదని సిఐడి తెలిపింది. నటి జత్వాని ఓ బాధ్యతాయుతమైన భారత పౌరురాలని, ఆమెపై తప్పుడు కేసులు బనాయించారని కూడా సిఐడి వెల్లడించింది. కుక్కల విద్యాసాగర్ ఈ కేసులో A1గా ఉన్నారని తెలిపింది. ముంబై, హైదరాబాద్లలో జత్వాని మోడలింగ్ చేసేవారని, ఆ మోడలింగ్ చేస్తున్న సమయంలో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పరిచయమయ్యారని సిఐడి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని జత్వానికి కుక్కల విద్యాసాగర్ ప్రతిపాదించారని కూడా సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. పెళ్లి ప్రతిపాదనను జత్వాని తిరస్కరించడంతో విద్యాసాగర్ ఆమెపై పగ పెంచుకున్నాడని రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అక్కడి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. జత్వాని న్యూడ్ ఫోటోలను సేకరించిన విద్యాసాగర్ వాటిని ఆమెకు పంపాడని, అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా సిఐడి తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వైసీపీ నేత అయిన విద్యాసాగర్ తన పలుకుబడి ఉపయోగించి కేసుల్లో ఇరికించారని సిఐడి స్పష్టం చేసింది. కాగా మంగళవారం నాడు ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో నిన్న పిఆర్ఎస్ని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు విజయవాడ తరలించి విచారణ చేపట్టారు. సిఐడి కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. సిఐడి కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య పరీక్షల నిమిత్తం పిఎస్ఆర్ ఆంజనేయులని తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నేరుగా న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కర్నూలు రైల్వే కోయ ప్రవీణ్ నేతృత్వంలో పిఎస్ఆర్ విచారణ కొనసాగింది. జత్వాని కేసులో వేధింపులకు కారణాలు ఏంటంటే ప్రశ్నలు కురిపించారు. జత్వాని విషయంలో పెద్దలు చెప్పిన సూచన మేరకే అలా అమలు చేయాల్సి వచ్చిందని, దాంట్లో మా తప్పేమీ లేదని పిఎస్ఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. తానుగా ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అధికారులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు పిఎస్ఆర్ సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు A2గా ఉన్నారు. ఈ కేసులోనే ఆయన కూటమి ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసింది. ఇటీవల జత్వాని కేసును విచారించిన హైకోర్టు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జత్వానిపై అక్రమ కేసులు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ఆగమేఘాల మీద ముంబై వెళ్లి జత్వానితో పాటు ఆమె పేరెంట్స్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అక్రమంగా నిర్బంధించారన్నది జత్వాని అభియోగం. తనని నిర్బంధించి ఓ వ్యాపారవేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలంటూ వేధించారంటూ గత జూలైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది జత్వాని. ఈ కేసులో 3 ఐపీఎస్ల పాత్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో కేసును సిఐడికి బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.